నాగబాబు మీద ఆగ్రహం వ్యక్తం చేయటం అనేది బాలకృష్ణకి మంత్రి పదవి ఇవ్వాలి అనే ప్రెజర్ పార్టీ మీద అభిమానులు పెట్టదలుచుకునే పెట్టచ్చు. అంటే ముందు వీళ్ళు తెలుసుకోవాలి, ఆయన సినిమాల్లో ఉండాలా, రాజకీయాల్లో మంత్రి అవ్వాలా, ఏమిటి అనేది వీళ్ళు డిసైడ్ అయితే మిగిలింది సెట్ అయిపోతుంది. కానీ నాగబాబుకి ఇవ్వటం అనే గొడవ వేరు. నాగబాబు జనసేనకి చెందినటువంటి నాయకుడు, అతనికి ఇస్తారా ఇవ్వరా అనేది కూడా అనుమానమే. ఎమ్మెల్సీ అయితే ఇస్తున్నారు, అక్కడ వరకు కన్ఫర్మేషన్ ఉంది. ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రి పదవి కూడా ఇస్తున్నారు అనేది ఒక ప్రచారం, ఒక స్పెక్యులేషన్ ఉంది. దాన్ని కొంతమంది అధికార స్థాయిలో కూడా మాట్లాడేస్తున్నారు. కానీ ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ నాగబాబుకి పదవి ఇవ్వదలుచుకుంటే కందుల దుర్గేష్ని తప్పించాలి. కందుల దుర్గేష్ని అక్కడ ఉంచి నాగబాబుని తీసుకోవడం కుదరదు. కందుల దుర్గేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ తమ పదవుల్ని త్యాగం చేయాలి, ఎవరో ఒకళ్ళు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటే నాగబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే సెట్ అవుతుంది. కానీ ఇతరత్రా ఏ పని కాదు అది. ఎందుకంటే ఒకే పార్టీ నుంచి ముగ్గురిని అకామిడేట్ చేయటం, ఒకే కులానికి చెందిన వాళ్ళని అకామిడేట్ చేయటం కుదరదు. కాబట్టి ఎవరో ఒకళ్ళు రిజైన్ చేసి ఆ పొజిషన్లోకి నాగబాబుని సెట్ చేసి అదర్ సైడ్ ఇంకొకళ్ళని ఎవరినైనా దిగువ తరగతి నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు గెలుచుకున్నటువంటి వాళ్ళల్లో వాళ్ళని అకామిడేట్ చేయాలి. అందుకని కొంత వర్కౌట్ చేయాల్సినటువంటి వ్యవహారం ఇది. మరి దుర్గేష్ గారు తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా, ఆయన తప్పించడం వలన పశ్చిమ గోదావరి జిల్లాలో ఏమైనా తేడాలు వస్తాయా, ఇవన్నీ కూడా చూడాలి. ఆయన పైగా ఎమ్మెల్యే. అందుకని నాగబాబుకి మంత్రి పదవి అనే దానిలో 100 సందేహాలు ఉన్నాయి. కానీ ప్రచారం అయితే జరుగుతోంది. వీళ్ళు గొడవ పడాల్సిన విషయం ఏంటంటే బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలా వద్దా. ఆయన సినిమా ఇండస్ట్రీలో సీరియస్గా ఉన్నాడు. ఆయన సినిమాలు హిట్ అవుతున్నాయి. ఆల్రెడీ 2 ప్రాజెక్టులు కమిట్ అయి ఉన్నాడు ఆయన. అందుకని బాలకృష్ణ ఇమ్మీడియట్గా బయటకు వచ్చేసే పరిస్థితి లేదు. ఆయన మంత్రి అయిపోతే ప్రొడ్యూసర్లు ఏమైపోతారు, ఈ కమిట్మెంట్ తీసుకున్నవారు. హరిహర వీరమల్లు పరిస్థితి ఏంటి, అక్కడ ఓజీ కండిషన్ ఏంటి, అయిపోతే ఇక్కడికి వచ్చేస్తాడు. మళ్ళీ వచ్చినప్పుడు ఏదో మంత్రి పదవిలో అకామిడేట్ చేస్తాడు. చంద్రబాబుకి ఆ సమస్యలు ఏం లేవు, పైగా బాలకృష్ణతో ఆ సమస్యలు. గతంలో హరికృష్ణకి ఒక అన్యాయం జరిగింది. హరికృష్ణకి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ క్యాబినెట్లో రవాణా శాఖ మంత్రిగా హరికృష్ణ గారికి పదవి ఇచ్చారు. ఇచ్చి 6 నెలల్లో ఆయన ఎక్కడి నుంచైనా కంటెస్ట్ చేయించి గెలిపించుకుని ఆ మంత్రి పదవి కొనసాగిస్తారని అనుకున్నారు అందరూ. అలాగే ఎమ్మెల్సీగా పంపించడానికి అవకాశం లేదు అప్పుడు. ఇప్పుడు ఉంది కానీ ఆ రోజున కౌన్సిల్ లేదు, అన్నగారే రద్దు చేశాడు. కాబట్టి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాడేమో అని అనుకున్నారు, కానీ ఆ పని జరగల. ఫైనల్గా 6 నెలలు దాటిన తర్వాత ఆయన పదవి నుంచి తప్పించారు. ఆ తర్వాత ఆయన పార్టీ నుంచి కూడా సాగనంపారు. హరికృష్ణ దాని మీద చాలా తీవ్రంగా తన వ్యతిరేకతను వ్యక్తం చేశాడు, యుద్ధం చేశాడు కూడా. ఫైనల్గా ఆయన మళ్ళీ చంద్రబాబు వైపే రాక తప్పలేదు. అయినప్పటికీ ఒక గ్యాప్ ఉంది అప్పటి నుంచి హరికృష్ణ ఫ్యామిలీకి, చంద్రబాబు ఫ్యామిలీకి. హరికృష్ణ గారి అమ్మాయికి ఎమ్మెల్యే ఇచ్చాడు ఆయన హైదరాబాద్లో. ఇచ్చి ఏదో ఒక హడావిడి చేసే ప్రయత్నం చేశాడు, ఒక మేకప్. మా మధ్య ఏమీ లేదు అనేది ప్రపంచానికి చెప్పడం కోసం ఒక ప్రయత్నం చేశాడు. కుకట్పల్లి నుంచి సుహాసిని గారిని నిలబెట్టి, ఆవిడ గెలవలేదు. ఇలా ఒక ప్యాచప్ వర్క్ చేస్తాడు చంద్రబాబు. అలా ప్యాచప్ ప్రోగ్రాంలో భాగంగా బాలకృష్ణతో ఆయనకు ఆ ప్రాబ్లం లేదు. హరికృష్ణతో ఉన్న ప్రాబ్లం బాలకృష్ణతో లేదు. కాబట్టి బాలకృష్ణని అకామిడేట్ చేయగలడు ఆయన. కానీ బాలకృష్ణ గారే సిద్ధంగా లేడు పదవి తీసుకోవడానికి. అందుకని బాలకృష్ణ అభిమానులు ముందు బాలకృష్ణని కన్విన్స్ చేయాలి. అయ్యా మీరు సినిమాలు ఆపేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోండి, పూర్తి స్థాయిలో మంత్రి అయిపోండి, కాకపోతే ముఖ్యమంత్రి అయిపోండి, ఇంకేదైనా అయిపోండి అని ఆయన మీద ప్రెజర్ పెట్టడం బెటర్.